జిహెచ్ఎంసి జనరల్ బాడీ మీటింగ్ 4th జూన్ అంటే జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం అన్నమాట. భాగ్యనగరంలో ఉన్నటువంటి అభాగ్యులైనటువంటి ప్రజలందరికీ కూడా వారి కష్టాలు తీర్చడం కోసము పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అధికారులతో సహా ఆ సభలో కూర్చొని వాళ్ళ సమస్యలపైన చర్చించి వాళ్లకు న్యాయం చేయాలనుకున్నటువంటి సభ. ఈ సభకు లక్షలాది రూపాయలు ఖర్చు కూడా అవుతా ఉన్నాయి. మరి ఇటువంటి సభ ఏ విధంగా నడుస్తుందో ఒకసారి మన ఆకుల శ్రీవాణి గారిని అడిగి తెలుసుకున్నాక ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ సభ? స్క్రిప్టెడ్ సభ, స్క్రిప్టెడ్ క్వశ్చన్లు, స్క్రిప్టెడ్ ఆన్సర్లు, రావాలి పోవాలి. కేవలం ఇది చెప్పాలంటే ఒక స్క్రిప్టెడ్ కౌన్సిల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నది ఏదో మాట్లాడుకొని టైం పాస్ చేసి ప్రజలకు మేము పని చేస్తున్నామని చెప్పడానికి తప్ప దీనికి ఏమీ పనికిరాదు. అన్నా మైదరన్నా మీరేమంటారు? వచ్చినావా తిన్నావా పోయినావా అన్నట్టుగా సభ జరుగుతుంటుంది. ఇక్కడ ఎంఐఎం ఒక జోకర్, వాడు ఎవడు అధికారం అంటే వాంతను ఉంటాడు. ఇక మేడం కండవా మారిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ వీళ్ళందరినీ కలుపుకొని సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోనే క్వశ్చన్స్ చేపిస్తూ వాళ్ళతోనే ఆన్సర్ చెప్పిస్తూ ఆమెకు రావాల్సిన ముడుపులేవో కింద నుంచి తీసుకొని సభని తూతూ మంత్రంగా మమా అని అనిపిస్తుంది మేయర్ గారు. ఇది జిహెచ్ఎంసి కౌన్సిల్ మీట్ కన్నా మేయర్ గారి మీట్ అని అంటే కరెక్ట్, పర్సనల్ మీట్. చాలా కరెక్ట్ గా చెప్పినట్టున్నారు. మరి మన గత అనుభవాల దృష్ట్యా ఈ విధంగా మనం అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రజలకు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, అసలు మెయిన్ సమస్యలు ఏమున్నాయి ఒకసారి చెప్పండి. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, మాన్సూన్ కి అసలు నిజంగా ప్రిపేర్డ్నెస్ ఉందా జిహెచ్ఎంసీలో? మనం చూస్తున్నాం కదన్న రోజు డివిజన్లలో, మీరు చెప్పండి. వర్షాలు కూడా చాలా తొందరగా వచ్చేసినాయి ఈసారి. ఋతుపవనాలు చాలా ఫాస్ట్ గా, అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తా ఉందో అంతే స్పీడ్ గా ఋతుపవనాలు కూడా తొందరగా వచ్చేసినాయి. కాకపోతే అంతే స్పీడ్ తో మన జిహెచ్ఎంసీ యంత్రాంగం, మన మేయర్ గారు మాత్రం పని చేయలేకపోతున్నారు. అధికారులు మీరు రోడ్ కండిషన్ చూసుకోండి. రోడ్ కండిషన్స్ ఎక్కడైనా గుంతలు ఎక్కడైనా పూడ్చిన పరిస్థితి ఉందా? రోడ్లు అసలు బ్యాడ్ అంటే బ్యాడ్ కండిషన్ లో ఉన్నాయి రోజులు. ఇక వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇక దాని పరిస్థితి ఇక అగమ్య గోచరం. పోతూ పోతూ పడిపోతే ఇక మనం చెప్పొద్దు ఏమైతుందో కూడా. అట్లాంటి పరిస్థితి రోడ్లు ఒకటైతే జిహెచ్ఎంసీ చేసిన తప్పులతోటి మీ నీట మునిగిపోతున్న ఇండ్లు ఎన్నో ఉన్నాయి. సిఆర్ఎంపీ పేరు మీద కాంట్రాక్టులు ఇచ్చి రోడ్లు రేస్ చేసేసి కింద ఇంటర్నల్ రోడ్స్ వేయలేదు. ఆ రోడ్కి ఈ రోడ్కి డిఫరెన్స్ ఉండి ఒక కాలువ లాగా మారిపోయింది. ముఖ్యంగా డీసిల్టింగ్ అక్క. ఇప్పుడు డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల ఈ లెవెల్లో ఉండిన సిల్ట్ వాటర్ ఈ లెవెల్లో ఉండాలి, సిల్ట్ తో కలుపుకుంటే ఈ లెవెల్లో వెళ్ళి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వచ్చి ఇళ్ళు మునిగిపోతా ఉన్నాయి. అవునా కాదా? కాబట్టి డీసిల్టింగ్ విషయంలో నేను చెప్తానా, టెక్నికల్ గా అసలు ఎంత 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 తీయాలి దాన్ని చూసి నాదులు లేడు, వర్కింగ్ ఇన్స్పెక్టర్ లేడ పట్టుకుంటున్నారు. వీళ్ళు ఆ సిల్ట్ పని చేసేటోడు సిల్ట్ తీసుకుంటే వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అసలు దాన్ని మెజర్ చేస్తున్నాడా లేదా ఏమైతుంది? మళ్ళీ వర్షం రాగానే నిన్ననే చేసినా సార్ మొన్న వర్షం పడ్డది మళ్ళీ వచ్చిందని తూతూ మంత్రంగా. అట్లాంటి గుర్తొచ్చిందన్న కమిషనర్ సాబ్ కొత్తగా అవే ఈజు వాయిగా వాహనాలు తీసుకొచ్చినట్టుగా పైసలు మస్తు ఖర్చు పెట్టి 6 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై రుద్ది మరి కొత్త వాహనాలతో యూనిఫామ్ వేసి, అది ఫారెన్ లో పోలీసులు ఉంటారు కదా, పోలీసులు లాగా రోడ్డు పైన తిప్పుతారంట. దాని గురించి మొన్ననే మేము పోయినప్పుడు మనకు తెలిసింది ఇట్లనే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇంతకుముందు టాటా ఏజ్ మనలో ఉంటుండక. అయితే ఏమైంది ఇప్పుడు అది ఫారెన్ లుక్ కీనీకే ఏం చేశారంటే ఇసూజీ వెహికల్స్ కొత్త కాంట్రాక్ట్లు ఇచ్చి అవిటిని సినిమాలో ఇట్లా బటన్ నొక్కగానే చిన్నగా అయిపోతుంది చూడు, అట్లా చేసి అందులో తీసుకుపోయి మళ్ళీ పెద్ద చేసి ఆ సెల్ట్ అంత ఎత్తుకుపోయి మళ్ళీ చిన్న చేసి బయట తీసుకొస్తారు అనమాట. అంటే మీరు అంతే గుర్తొచ్చిందక్క. ఇప్పుడు మనకు ఇంతకుముందు మాన్సూన్ ఈ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టాటా ఏసీలు బండ్లు పెట్టుకుంటున్నాయి, ఈ లేదా ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు. దీనికి 25,000 నుంచి 30,000 రూపాయల ఖర్చు అవుతుండే. 30,000 పైసలు. ట్రాక్టర్ కి అయితే దాని స్పేస్, అంటే దాన్ని కవర్ చేసేటువంటి స్పేస్ 3 క్యూబిక్ మీటర్స్. ఓకేనా? అదే టాటా ఏస్ పెట్టుకుంటే 2 క్యూబిక్ మీటర్ స్పేస్ పడుతుంది. కానీ ఈజు వాహనాలు ఏవైతే మీరు 62,000 రూపాయల ఖర్చు పెట్టి పెడుతున్న వెహికల్, దీంట్లో సగానికి సగం కూడా, అంటే 1 క్యూబిక్ మీటర్ కూడా దానికి అకామిడేట్ చేయలేదు. అంటే ఎక్కడన్నా మట్టి ఎత్తుకోవాలన్నా, తట్టలు పోయాలన్నా, లేకపోతే మనుషుల్ని సేవ్ చేయాలన్నా కూడా ఈ వాహనాలు అకామిడేట్ చేయలేవు. మరి ఎందుకు ఈ వాహనాలు కొంటున్నట్టు? బస్తీలో సందులోకి పోవన్నా ఎట్లా తీసుకుపోతారు కానీ అందులో ఒక సీట్ ఉంటుంది ఏఈకి, ఆయన ఏసీ వేసుకుని కూర్చొని కదా సీట్ ఆయన సపరేట్ గా. దానికోసం హైదరాబాద్ నగరం ఊపర్ షేర్వాని ఎగ్జాక్ట్లీ ఫ్లైఓవర్లకి రంగులు వేయాలి, మంచిగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఫౌంటైన్లు పెట్టాలి, లైట్లు పెట్టాలి. గల్లీలకు వస్తే బాధ ఏందో తెలుస్తుంది. అంటే ఈ సీజు వెహికల్ అంతా కూడా ఒక పెద్ద మాయ. ఈ మాయ అధికారుల మాయ, మేయర్ గారి పరిపాలన మాయ అని మనం అనుకోవచ్చా? ఇవన్నీ చూద్దాం. సుమారు 8,500 కోట్లతోటి బడ్జెట్ పెట్టింది. స్ట్రీట్ లైట్లు గతి లేవన్నా. మనము కాదు
గత కౌన్సిల్ సమావేశంలో వేడిగా చర్చ జరిగింది స్ట్రీట్ లైట్ విషయంలో. అసలు ఎంత అధ్వానం అంటే కాలనీలు పూర్తిగా ఈరోజు అంధకారంలో ఉన్నాయి. ఏమైందని మనం చాలాసార్లు మనం కొట్లాడినాం. మరి ఏమైందంటే ఇప్పుడు ఈరోజు కూడా దానికి సమాధానం లేదు. ఏఈలకు డిఈలకు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇది పైన సాక్షాత్తు సీఎం గారి పోర్ట్ఫోలియోలో ఉన్నది మున్సిపల్. మరి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైటెక్ సిటీలో లేకపోతే గచ్చిబౌలిలో ఇట్లా రంగులు తిరిగే లైట్లు తప్ప ఇక మన బస్తీల్లో మన కాలనీలో పట్టించుకునే నాదులేడు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో భాగ్యనగరం పూర్తిగా అంధకారంలో మునిగిపోయిందన్నమాట. చీకటిమయం, సెక్యూరిటీ లేదు. ఎవడొప్పై వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తారో తెలియదు. ఏ గుంతలో మనం చూసుకోకుండా కింద పడతామో తెలియదు, కాళ్ళు తిరుగుతాయో తెలియదు, గొంతు తెగుతాయో తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు పైన ప్రపంచ వ్యాప్తంగా ప్రౌడ్ మూమెంట్ మన భారతదేశం. అందులో కూడా 2 సంవత్సరాల క్రితం మనకు అందరికీ గుర్తుంది, మనం పోయి డెత్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు తప్పు ఇచ్చిండ్రు అని అన్నాం. ఇంతవరకు చర్యలు. అంటే భాగ్యనగరంలో అసలు మాక్సిమం ఉన్నవాళ్ళు దాదాపు లక్షల సంఖ్యలో రోహింగ్యాలు వాళ్ళ ఓటర్ కార్డు తీసుకుంటున్నట్ట, ఆధార్ కార్డు తీసుకున్నట్ట, పాస్పోర్ట్ చేసుకున్నట్ట, బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నట్ట. బంగ్లాదేశ్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఈ రోజు మరి బర్త్ సర్టిఫికేట్లు తప్పు అని తెలియదు. వాళ్ళని ఎవరిమైనా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? అంటే తూతూ మంత్రంగా నువ్వు నేను మనం అడిగినందుకు దాన్ని సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేసిన తప్పితే మరి దానికి బాధ్యుడైనటువంటి అధికారి ఎవడు, దాన్ని చేసినోడు ఎవడు, దాని మీద ఇంతవరకు తీసుకురా. ఈ రోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ హైదరాబాద్ నడిపోతున్నా ఎట్లా ఉంటున్నారు వీళ్ళందరికీ. మన భారతీయ కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి? రేషన్ కార్డు కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇది వదిలేదు సెక్యూరిటీ